7 చిన్న స్థలంలో మఠం నిర్మించుకున్నారు. తన పుత్రిక వీరనారాయణమ్మ పౌత్ర పరంపర్యే అనువంశికంగా మఠాధిపత్యం వహిస్తుందని ఆశించారు. కలియుగంలో పాపభారం అధికమైనప్పుడు తాను వీరభోగ వసంతరాయులుగా జన్మించి ధర్మ సంస్థాపనం గావిస్తానన్నారు. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు పూర్ణాయుషు 85 సంవత్సరాలు బహి ప్రపంచంలో గడిపి క్రీస్తు శకము 1693లో శ్రీముఖనామ సంవత్సరము వైశాఖ శుద్ధ దశమి రోజు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధినిష్ట వహించారు. నాటి నుండి జగత్ కళ్యాణం కోసం యోగా నిద్ర ముదుతులై భక్తాల నిరాధనాలు స్వీకరిస్తున్నారు. స్వాముల వారు జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది కాలజ్ఞం రాశారు. తత్వాలు ఎన్నో రాశారు. చెప్పలేదంటనగపోయేరు నరురార గురుని చిరిముక్కితి బ్రతుక నేర్చేరు. చెప్పలేదంటనగపోయ్యరు తపదిదిగో గురుని వాక్యము తపు త్రోవల పోవు వారల చపరించే మింగు శక్తులు చెప్పలేదంటనగపోయేరు నరురార గురుని చిరిముక్కితి బ్రతుక నేర్చేరు. తాకు తప్పులు తలచకున్నారు తార్కాణమైతే తగువెక్కువ తెలియనేతురు. జోగదోడుత తల్లి పిల్లలు జొడుబాసి అడవులందు జోగదోడుత తల్లి పిల్లలు జొడుబాసి అడవులందు కకి శోకము చేసి ప్రజలు కయకసురులు నమిలి తత్తురు. చెప్పలేదంటనగపోయేరు నరురార గురుని చిరిముక్కితి బ్రతుక నేర్చేరు. అగలు విడిచి పొగలు దాటేరు అదిగాక పట్ట పగలు చుక్కలు చూచి భ్రమచేరు. పుగులు పుగులు తొనులు మింటను పుటి ఏగిన పిమ్మటాను పుగులు పుగులు తొనులు మింటను పుటి ఏగిన పిమ్మటాను. దిగులు పడచు ప్రజలు చాలా దిగులేని పక్షులౌదురు. చెప్పలేదంటనగపోయేరు నరురార గురుని చిరిముక్కితి బ్రతుక నేర్చేరు. ముందు వెనుకలుగానకున్నారు మూర్ఖులై భువిలో ముందు గతిని ఎరుగకున్నారు. వేడుకతో పోతులూరి వీరభోగ వసంతరాయలు వేడుకతో పోతులూరి వీరభోగ వసంతరాయలు. ఎడు దీవులు ఏక చక్రము ఎలును బ్రహ్మాండమంతా చెప్పలేదంటనగపోయేరు నరురార గురుని చిరిముక్కితి బ్రతుక నేర్చేరు. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమైనది. మంచి చెడు ఆలోచించే మనసు కలిగి ఉంటాడు మానవుడు. ఈ జన్మానిక దుర్లభమురా ఓరిసా జన్మ సాకార సద్గురుని ఘనైరా. ఈ జన్మానిక దుర్లభమురా పంచాక్షరీ మంత్ర పఠనా చేయన్న పఠనా చేసిన యముడు పారిపోదన్నా. పారిపోతే అంబ పరమిచ్చుడన్నా పరము నందిన వాడు పరమా గురుడన్నా. ఈ జన్మానిక దుర్లభమురా ఓరిసా జన్మ సాకార సద్గురుని ఘనరా. ఈ జన్మానిక దుర్లభమురా. మూడారు వాకిళ్ళు మూయవలెనన్న ముక్తి వాకిట నిలచి తలుపు తీయన్న. తలుపు తీసిది అంబ తేజమిచ్చన్న తేజమందిన వాడు హరిగురుడు ఎన్నా. ఈ జన్మానిక దుర్లభమురా
ఓరిసా జన్మ సాకార సద్గురుని ఘనరా ఈ జన్మానిక దుర్లభమురా. ఆరు నదుల మీద అంబాయుందన్న అంబాతో దుర్గంబ ఆటాడు నన్న. ఆటాటలో మంచి అర్థముందన్న అర్థమెరిగిన వాడు తాగురుడు ఎన్నా. ఈ జన్మానిక దుర్లభమురా. ఓరిసా జన్మ సాకార సద్గురుని ఘనరా ఈ జన్మానిక దుర్లభమురా. స్వాముల వారు రచించిన వాటిలో అన్నిటికన్నా ప్రధానమైనది కాలజ్ఞానం. భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిపే ఈ తాళపత్ర గ్రంథము, అందులోనివే ఈ గోవింద వాక్యాలు. ముడుపు వెంకటప్ప ఉత్సాహమయ్యేను ముడుపులు తిరుమలకు నడిచేనుమా. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్వామివారి కాలజ్ఞానం ఏనాడో చెప్పారు. ఆ స్వామివారికి ముడుపులు వేస్తారని చెప్పి అది కాలజ్ఞానం కూడా స్వామివారు రాశారు. ముడుపు వెంకటప్ప ఉత్సాహమయ్యేను ముడుపులు తిరుమలకు నడిచేనుమా. కడప వద్ద ఉన్న కమలాపురములో కప్పకోడి కూత కూసేనిమా. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. జాతి జాతికి చాలా వైరముల్ గల్గేను జనయోగము తల్లడిల్లేనిమా. జాతి జాతికి చాలా వైరముల్ గల్గేను జనయోగము తల్లడిల్లేనిమా. పెన్న ఒడ్డున ఉన్న చెన్నూరు గ్రామము వరదల పాలైపోయేనుమా. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. ఈశానము నందు విసగాలి వచ్చియు విపరీత నరులంత సచ్చేరుమా. ఈశానము నందు విసగాలి వచ్చియు విపరీత నరులంత సచ్చేరుమా. కపట కిరాతకుల ఖండించి వేయును కల్కావతారుడై వచ్చేరుమా. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. ఈనాడు జరిగింది మన కరోనా వచ్చింది. అది స్వామివారు ముందుగానే తెలిపారు. ఈశాన్యం నందు విసగాలి వచ్చి విపరీత నరులంతా సచ్చేరుమా అని కాలజ్ఞాన మహానుభావుడు ఏనాడో రాశారు కాలజ్ఞానంలో. ముడుపు వెంకటప్ప ఉత్సాహమయ్యేను ముడుపులు తిరుమలకు నడిచేనుమా. కడప వద్ద ఉన్న కమలాపురములు కప్పకోడి కూత కూసేనిమా. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. తల్లులు బిడ్డలు తగవులు నడిచేను తల్లడిల్లే కాలం వచ్చేనుమా. తల్లులు బిడ్డలు తగవులు నడిచేను తల్లడిల్లే కాలం వచ్చేనుమా. కల్లగాధి మాట ఉల్లాము సాక్షిగా గద్ద నొడిసి కాకి తన్నేనుమా. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. రాయి దుర్గామున రామ చిలుక వచ్చి రామధర్మజ వార్త పలికేనుమా. రాయి దుర్గామున రామ చిలుక వచ్చి రామధర్మజ వార్త పలికేనుమా. పాయగట్టు గొల్ల పశువుల వద్దేడు ఏల బాలకు బిడ్డ పుట్టేనిమా. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. ముండము పూలెల్ల ముత్తైదులయ్యేని ముందొచ్చి గతి మీకు తెలిసేనిమా. బండాటలాడేటి పాపిష్టి నరులంత బండాకు రీతిగా రాలేరుమా. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద.
గోల్కొండ మీదను బంగారు నెమలి కొండెక్కి కూతలు పెట్టేనిమా. గోల్కొండ మీదను బంగారు నెమలి కొండెక్కి కూతలు పెట్టేనిమా. పాతాల గంగలో నీళ్ళింకిపోయేని భూతలంబున మంటలెగిసేనిమా. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. స్వాముల వారు 332 సంవత్సరాలు ఆయన దేవసమాధి. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వారి వంశంలో మేము 8వ తరము వారసులము. మా పేరు వీరభద్ర స్వాముల వారు. తర్వాత ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అన్నయ్యాచారి గారికి మరియు మనమాచరణ గ్రామస్తులందరికీ జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను. జై వీర బ్రహ్మ జై గోవింద మామ జై. అద్భుతంగా మహాత్ముల నోట కాలజ్ఞాన వాక్యాలు గోవిందమమ్మ చెప్పినటువంటి వాక్యాలు సవిస్తరంగా విన్నాం కనుక ఇంకొను